సినీ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అలానే షూటింగ్ చేసేస్తున్నారు. మధ్యలో షూటింగ్ స్పాట్ నుంచి వీడియోలు లీక్ అయినా మేకర్స్ మాత్రం అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సినిమా గురించి రూమర్స్ ఆగడం లేదు. RRR వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత మహేష్ బాబుతో వర్క్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. స్టోరీ, బ్యాక్ డ్రాప్, మూవీ టైటిల్, మహేష్ క్యారెక్టర్, ఇతర ప్రధాన నటీనటులు ఇలా ఇప్పటికే అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిజమయ్యాయి కూడా. లేటెస్ట్ గా ఎస్ఎస్ఎంబి 29 విడుదల తేదీకి సంబంధించిన ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ అయిపోయిందని, అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందని ఇప్పుడు నెట్టింట పోస్టులు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమాను 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మార్చి 26న గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుతుందని అప్పుడే లెక్కలు వేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR మూవీ 2022 మార్చి 24న విడుదలైంది. అదే మార్చి సెంటిమెంట్ తో సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మహేష్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా సినిమా అనౌన్స్ చేయలేదు, అప్పుడే విడుదల తేదీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే డేట్ లాక్ చేసినా జక్కన్న సినిమాలు ఎన్నిసార్లు విడుదల తేదీలు మార్చుకుంటాయనేది మనకు తెలియంది కాదని సెటైర్లు వేస్తున్నారు. అయినప్పటికీ మే 31న ఏదైనా అప్డేట్ ఉంటే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో షర్ట్లెస్ ఫైట్ చేయనున్నారట. ఇప్పటి వరకు మహేష్ ఎప్పుడు షర్ట్ లేకుండా కనిపించలేదు. నేనొక్కడినే సినిమాలో కొద్దిసేపు అది కూడా వెనక నుంచి కనిపించాడు మహేష్. ఇప్పుడు 6 ప్యాక్ బాడీతో ఫైట్ చేయనున్నాడట. సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్లలో హీరోలు షర్ట్ లేకుండా 6 ప్యాక్ చూపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంటారు. అయితే ఈ ట్వీట్ ఇచ్చేందుకు చాలా మంది డైరెక్టర్లు మహేష్ ను గతంలో ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ మహేష్ ఎవరికి రకమైన ఫీట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదట మిల్కుబాయ్. మొత్తానికి ఎవరికి సాధ్యం కాని పనిని రాజమౌళి చేయించడం హాట్ టాపిక్ గా మారింది. మరి యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ చొక్కా లేకుండా ఎలా ఉన్నాడనేది చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. యావత్ సినీ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అలానే షూటింగ్ చేసేస్తున్నారు. మధ్యలో షూటింగ్ స్పాట్ నుంచి వీడియోలు లీక్ అయినా మేకర్స్ మాత్రం అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సినిమా గురించి రూమర్స్ ఆగడం లేదు. RRR వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత మహేష్ బాబుతో వర్క్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గురించి ఏ చిన్న రూమర్ వినిపించినా క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. స్టోరీ, బ్యాక్ డ్రాప్, మూవీ టైటిల్, మహేష్ క్యారెక్టర్, ఇతర ప్రధాన నటీనటులు ఇలా ఇప్పటికే అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో కొన్ని నిజమయ్యాయి కూడా. లేటెస్ట్ గా ఎస్ఎస్ఎంబి 29 విడుదల తేదీకి సంబంధించిన ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ అయిపోయిందని, అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందని ఇప్పుడు నెట్టింట పోస్టులు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమాను 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మార్చి 26న గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుతుందని అప్పుడే లెక్కలు వేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR మూవీ 2022 మార్చి 24న విడుదలైంది. అదే మార్చి సెంటిమెంట్ తో సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మహేష్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఇంకా సినిమా అనౌన్స్ చేయలేదు, అప్పుడే విడుదల తేదీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే డేట్ లాక్ చేసినా జక్కన్న సినిమాలు ఎన్నిసార్లు విడుదల తేదీలు మార్చుకుంటాయనేది మనకు తెలియంది కాదని సెటైర్లు వేస్తున్నారు. అయినప్పటికీ మే 31న ఏదైనా అప్డేట్ ఉంటే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో షర్ట్లెస్ ఫైట్ చేయనున్నారట. ఇప్పటి వరకు మహేష్ ఎప్పుడు షర్ట్ లేకుండా కనిపించలేదు. నేనొక్కడినే సినిమాలో కొద్దిసేపు అది కూడా వెనక నుంచి కనిపించాడు మహేష్. ఇప్పుడు 6 ప్యాక్ బాడీతో ఫైట్ చేయనున్నాడట. సాధారణంగా యాక్షన్
యాక్షన్ సీక్వెన్స్లలో హీరోలు షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ చూపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంటారు. అయితే ఈ ట్వీట్ ఇచ్చేందుకు చాలా మంది డైరెక్టర్లు మహేష్ ను గతంలో ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ మహేష్ ఎవరికి రకమైన ఫీట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదట మిల్కుబాయ్. మొత్తానికి ఎవరికి సాధ్యం కాని పనిని రాజమౌళి చేయించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ చొక్కా లేకుండా ఎలా ఉన్నాడనేది చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.